ఎక్కడున్నా కింగే. ఏ కామెంట్ వరల్డ్ క్రికెట్లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఫామ్లో ఉన్నా లేకున్నా కోహ్లీ తగ్గేదేలే అన్న రీతిలోనే ఉంటాడు. విమర్శలు వచ్చినా ఏమాత్రం పట్టించుకొని విరాట్ తన బ్యాట్తోనే వారి నోళ్లు మూయిస్తూ ఉంటాడు. ఆసీస్ పర్యటన తర్వాత కోహ్లీ ఇక రిటైర్ అయితే మంచిదన్న కామెంట్లు వినిపించాయి. కానీ విరాట్లో ఇంకా పరుగుల దాహం ఉందనేది అతనికే తెలుసు. ప్రపంచంలో అత్యుత్తమ ఫిట్నెస్ తో ఉన్న క్రికెటర్లలో కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉంటాడు. అలాంటి కోహ్లీలో కనీసం మరో 3 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందనేది మాజీల మాట. తన సత్తా ఇంకా తగ్గలేదని కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆర్సీబీ విజయాల్లో కీలకంగా మారిన విరాట్ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ ను 2 సార్లు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ టాప్ 5 లో ఎన్నో సార్లు నిలిచాడు. ఐపీఎల్ 2024లో క్వాలిఫైయర్స్ లోనే ఆర్సీబీ వెనుదిరిగినప్పటికీ విరాట్ కోహ్లీనే టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్లోనూ నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 6 హాఫ్ సెంచరీలతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ ను అందుకుని కింగ్ ఎక్కడున్నా కింగే అని నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్లలో 443 పరుగులు చేశాడు. 63.29 యావరేజ్ తో 138.87 స్ట్రైక్ రేట్ తో 6 హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఆర్సీబీ ఈ సీజన్ లో 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ చేశాడంటే ఎలా రాణిస్తున్నాడో అర్థమవుతోంది. ఈ సీజన్ లో కోహ్లీ ఆడాడంటే ఆ రోజు ఆర్సీబీ విజయం పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 మ్యాచ్లు ఇతర వేదికలపై కాగా 4 మ్యాచ్ల్లో హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి. హోమ్ గ్రౌండ్ లో 4 ఆడి 3 ఓడిన ఆర్సీబీ బయట వేదికలపై 6 మ్యాచ్లు ఆడి 6 గెలిచింది. ఒక్క సిఎస్కే మ్యాచ్ లో మినహా ఆర్సీబీ గెలిచిన అన్ని మ్యాచ్ల్లోనూ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఐపీఎల్ 2011లో 557 పరుగులతో 2వ స్థానంలో నిలిచాడు. 2013 సీజన్లో 634 పరుగులతో 3వ స్థానంలో ముగించాడు. విరాట్ కెరియర్ లోనే 2016 ఐపీఎల్ చాలా స్పెషల్. ఈ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు 7 హాఫ్ సెంచరీలతో 973 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024లో 1 సెంచరీ 5 హాఫ్ సెంచరీలతో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.